Hello viewers, welcome to my channel Vaishu's Vision. In today's video, we'll discuss about the last year's model paper. Which of the following micronutrient is used to prevent fruit cracking in orchard crops? Boron, Mazerbit. What is the sample size for draw of fertilizer samples other than micronutrients and SSP? It's 400 grams. So under which article of the AP Financial Code the tender system was prescribed? It's under Article 125. Fertilizer control order comprises of, so it comprises of 39 clauses and 5 schedule. Likewise, seed control order comprises of 18 clauses. So different acts ki different number of clauses and different schedules unte we must and should remember. So please remember them. And Directorate of Cotton Development is located at Mumbai under SVP. ఇది మనకు ప్రాక్టికల్గా సో విఏఎస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. And the seed village program, the percentage of subsidy given to seed certified seed production is 75%. And the powers of head offices towards the purchase of bulbs and lamps per annum is, the cost is 500 rupees. The designation of the agriculture officer working in the seed farm manager. Seed farm lo work chese valli farm manager antam valaku designation. Under which clause of fertilizer control orders top sales orders are issued? Clause 28. ఈ clause 28 కింద ఏమన్నా ఇన్ కేస్ ఏమైనా మిస్అప్రోప్రియేట్గా ఉంటే రూల్స్ని సరిగా పాటించకపోతే స్టాప్ సేల్ ఆర్డర్ని ఇష్యూ చేస్తారు. The ADA, that is Assistant Director of Agriculture, Pesticide Testing Laboratories are appointed as insecticide analysts under which section of the Insecticide Act 1968? Under Section 19. సెక్షన్ 19 కింద ఏడిఎస్ని పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళని ఇన్సెక్టిసైడ్ అనలిస్ట్గా అపాయింట్ చేశారనమాట. ద ఫస్ట్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ టు ట్రైన్ ద సన్స్ ఆఫ్ ఫార్మర్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఎమిగనూరు, కర్నూలులో ఉంటుంది. ఎమిగనూరులో ఫస్ట్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఫర్ ద సన్స్ ఆఫ్ ఫార్మర్స్. రివర్ వ్యాలీ ప్రాజెక్ట్, ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ సాయిల్ కన్జర్వేషన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ థర్డ్ 5-year ప్లాన్లో లాంచ్ చేశారు ఆర్వీపీ, రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. బేలర్ ల్యాండ్స్ మీన్స్, బేలర్ ల్యాండ్స్ అంటే ఏంటి అంటే సో మీడియం సాయిల్స్ విత్ స్ప్రింగ్స్ యాజ్ ఇరిగేషన్ సోర్స్. స్ప్రింగ్ నుంచి వచ్చే సీజన్ మనం ఇరిగేషన్ సోర్స్గా యూజ్ చేసుకునే సాయిల్స్ని బేలర్ ల్యాండ్స్ అంటారు. నెంబర్ ఆఫ్ ట్రేస్ రిక్వైర్డ్ టు రైస్ ఎ నర్సరీ ఫర్ 1 acre ఆఫ్ ప్యాడీ క్రాప్స్ ఇన్ SMSRI సిస్టమ్. సో నియర్లీ 80 ట్రేస్ కావాలి. ఫర్ హౌ మెనీ ఇయర్స్ ద సీడ్ లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఆఫ్టర్ గ్రాండర్ రెన్యువల్? 3 years వ్యాలిడ్ ఉంటుంది సీడ్ లైసెన్స్కి. అలాగే డిఫరెంట్ ఫర్టిలైజర్ లైసెన్స్కి అయితే 5 years అలా వారీ అవుతుంటుంది. సీడ్ లైసెన్స్కి అయితే 3 years ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ద డిస్ట్రిక్ట్ JDS హ్యావ్ టు అసెస్ ద ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఫర్ ఖరీఫ్ సీజన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరిలో అసెస్ చేయాలి ఎంత ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ కావాలి అనేది. చల్కా సాయిల్స్ ఆర్ సిచ్యుయేటెడ్ ఇన్ AP ఇన్ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ జోన్ అండ్ స్కేర్స్ రైన్ఫాల్ జోన్ ఆఫ్ రాయలసీమ. వీటిలో చల్కా సాయిల్స్ అనేవి ఉన్నాయి ఏపీలో. What is the duration of the training program at IARI, New Delhi, for untrained ADS or AOs working in the soil testing labs in our state? 1 month ట్రైనింగ్ ఇస్తారనమాట IARIలో. ఎవరైతే ట్రైన్ అవ్వని ADSకి ఏఓస్కి ఉంటాయో వాళ్ళకి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ మీద 1 month పాటు ట్రైనింగ్ ఇస్తారు. డ్యూరేషన్ 1 month. ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1994లో ఇట్ వాజ్ ఎనాక్టెడ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా in agriculture extension management, a 1-year course through distance learning mode was launched by Manes అనే వాళ్ళు లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద స్కేల్ ఫర్ విలేజ్ కడాస్ట్రల్ మ్యాప్ యూస్డ్ ఇన్ డీటెయిల్ సాయిల్ సర్వే? సాయిల్ సర్వేకి యూజ్ చేసుకుని మనకు సైజ్ విలేజ్ మ్యాప్ ఒక సైజ్ ఎంత ఉండాలి అంటే 1:7,900 ఆ రేషియోలో ఉండాలి. బ్రష్ కటర్ ఈజ్ ఏ ఇంటర్ కల్టివేషన్ ఎక్విప్మెంట్. సో ఇంటర్ కల్టివేషన్ చేయడానికి యూజ్ చేసుకునే ఎక్విప్మెంట్ ఉంటుంది బ్రష్ కటర్. సో రోస్కి మధ్యలో అలా. ద అగ్రిస్నెట్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2009లో లాంచ్ చేశారు. అండర్ ఐడియల్ కండిషన్స్ ఏ కంబైన్డ్ హార్వెస్టర్ కెన్ హార్వెస్ట్ ఆన్ ఎకర్ ఇన్ 1 hour 15 minutesలో హార్వెస్ట్ చేస్తారనమాట. ఐడియల్ కండిషన్స్ అంటే ప్రాపర్ వాటర్ కంటెంట్ కానీ లేకపోతే మనకు క్లైమేట్ అంతా ప్రాపర్గా సెట్ అయ్యి అంత సపోర్ట్గా ఉంటే మనకు ఆ కంబైన్ హార్వెస్టర్ అనేది 1 acreని మనం 1 hour 15 minutesలో హార్వెస్ట్ చేయొచ్చు. Provisional Advisory Committee was mentioned in which clause of FCO 1985?
అడ్వైజరీ కమిటీ అనేది ఏ క్లాస్లో మెన్షన్ చేశారంటే క్లాస్ 38 ఎఫ్సిఓలో. సో ప్రతి క్లాస్లో ఏమైనా కీ పాయింట్స్ ఉంటే అవి నోట్ చేసుకుంటూ ఉండాలి. సో మోడల్ పేపర్ ఇంతకుముందు చెప్పిన దాంట్లో వీడియోస్లో ఏదైతే క్లాజెస్లో మెయిన్ పాయింట్స్ ఉంటాయో జస్ట్ పక్కన నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఆఫ్ ద సబ్స్టాండర్డ్ శాంపిల్స్ ద సీడ్ ఇన్స్పెక్టర్ షుడ్ ఫైల్ ద కేస్ విత్ ఇన్ డాష్ పీరియడ్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద రిజల్ట్స్. సబ్స్టాండర్డ్ శాంపిల్స్ కనుక ఉంటే ఆ రిసిప్ట్ వచ్చిన రిజల్ట్ వచ్చిన 6 monthsకి మనం ఫైల్ చేయాలి, కేస్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ పైలట్ బేసిస్, నెల్లూరు. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ద ఫస్ట్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ వాజ్ సెటప్, వెస్ట్ గోదావరి, ఎఫ్టీసీ. గ్రోమర్ ఫుడ్ కాంబైన్ వాజ్ లాంచ్ కంట్రీ వైడ్ డ్యూరింగ్ పోస్ట్ వార్ కన్స్ట్రక్షన్ ఇన్ 1948లో గ్రోమర్ ఫుడ్ కాంపెయిన్ లాంచ్ చేశారు. ఐఏఆర్ఎస్ ఈ సిచ్యుయేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఏ డీలర్ ఆఫ్ సీడ్ షెల్ హ్యావ్ టు అప్లై ఫ్రెష్ సెంట్రల్ సీడ్ లైసెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్. ఫ్రెష్గా లైసెన్స్ అప్లై చేసుకునేది ఫామ్ సిలో రెన్యువల్, ఫామ్ పిలో గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ అనమాట. సో ఏబీసీ ఈ ఫామ్స్కి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫామ్ ఏలో అప్లై చేస్తాం, ఫామ్ బిలో గ్రాంట్ ఆఫ్ లైసెన్స్, ఫామ్ సి అనేది రెన్యువల్కి. The form that is used for renewal of fertilizer license is Form C. The seed farm monitoring officer at the district level ఎవరు ఉంటారంటే DDA or the JDA. AP civil surveys conduct rules of framed in the year 1964లో. అందుకని బేర్ యాక్ట్కి రిలేటెడ్ కండక్ట్ రూల్స్ బిట్స్ కూడా చూసుకోండి. సో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఏదైనా దొరుకుతుంది. బేర్ యాక్ట్ సిసిఏ రూల్స్ అని ఉంటే దాని గురించి డిస్క్రిప్షన్ అనే రూల్స్ కానీ వస్తాయి, అది కూడా చూసుకోండి. అవి కూడా మనకు విఏ డిపార్ట్మెంట్ టెస్ట్కి రావచ్చు. సో ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ ఆఫ్ ఫ్రేమ్డ్ ఇన్ ద ఇయర్ 1964. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015లో లాంచ్ చేశారు. ద కలర్ ఆఫ్ ద ట్యాగ్ యూస్డ్ ఫర్ ఫౌండేషన్ సీడ్ వైట్. సో 4 types ఆఫ్ సీడ్స్ ఉంటాయి కదా, న్యూక్లియస్ కాకుండా. సో బ్రీడర్కి గోల్డెన్ ఎల్లో, ఫౌండేషన్కి వైట్, సర్టిఫైడ్కి బ్లూ అండ్ ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్కి ఓబల్ గ్రీన్ అనమాట. ఈ కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఆ కలర్స్లో ఏదో ఒక విట్ అనేది రావచ్చు. విచ్ ఈస్ ద లార్జెస్ట్ సీడ్ ఫామ్ ఇన్ ఏపీ? తంగడెంచా సీడ్ ఫామ్, లార్జెస్ట్ సీడ్ ఫామ్ అనేది అక్కడ ఉంది, తంగడెంచా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియన్స్ ఈస్ ఫిక్స్డ్ బై మైక్రోరైజా యాజ్ అ సిమియన్? ఫాస్ఫరస్ని ఫిక్స్ చేస్తుంది. The second part of the seed lot number is production location code. Seed lot number second part ఏమంటారంటే production location code అని అంటారు. The ADA has been declared as fertilizer inspector in the respective jurisdiction by the state government under the class 26Aలో మెన్షన్ చేశారు. అడ్వైజరీ కమిటీ 38లో స్టార్ట్ అయింది. సో ఏడిఏని ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా మనకు క్లాస్ 26A కింద అపాయింట్ చేయడం జరిగింది. Memorandum on Soil Correlation, a document is published by ICAR. What is the seed multiplication ratio for sesamum? 1:250. The different ఉంటాయి. గ్రౌండ్నట్కి అయితే 1:8, సన్ఫ్లవర్కి 1:100. ఆ సీడ్ రేషియో కూడా తెలుసుకోవాలి. 1:250 ఫర్ సెసామమ్. ద ఎగ్జిస్టింగ్ మినిమం పెన్షన్ July 1st ఎంత ఉండాలి అంటే 6,500 అనమాట పెన్షన్. Under which article of APFC, every government servant is personally responsible for any sustained loss to the government through fraud or negligence. Article 273లో మెన్షన్ చేశారు. సో ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్ అయినా కూడా గవర్నమెంట్కి ఏదైనా లాస్ ఉంటే త్రూ ఫ్రాడ్ కానీ నెగ్లిజెన్స్ వల్ల దే హ్యావ్ టు బేర్ ద రిజల్ట్ అండ్ దాన్ని బేర్ చేయాలన్నమాట. ఆర్టికల్ 273 ప్రకారం. వాట్ ఈస్ ద హార్స్ పవర్ రేంజ్ ఆఫ్ మినీ ట్రాక్టర్? 15 to 25 HP ఉంటుంది. What is the time limit for a dealer to appeal for re-analysis of a fertilizer sample? 30 days. Re-analysis చేయాలి అంటే ఒక 30 days మినిమం డ్యూరేషన్ తీసుకోవాలి. Which kind of packs are used for packing solid fungicides like GNEP, Mancozeb? Tri-laminate pouches ఉంటాయి, 3 layers ఉండే pouches ఉంటాయి, వాటిని యూస్ చేస్తాం అన్నమాట సాలిడ్ ఫంగిసైడ్స్ని ప్యాక్ చేయడానికి. Which of the following organization is a source of supply of breeder seed? It's not breeder, it's breeder seed. Breeder seedకి సోర్స్ ఏది అంటే Angro University. In which of the following articles the subject of works is dealt in the AP Financial Code? Article 147 to 208లో works అనేది it's dealt under the AP Financial Code. Heading and flowering is a moisture sensitive phase in which crop? బాజ్రాలో అది
స్టేజ్ అనమాట. వీటిలో అయితే క్రౌన్ రూట్ ఇనిషియేషన్ స్టేజ్, రాగిలో ఇంకా మనకు ఏవైతే ఉంటాయో అవే ఫ్లవరింగ్ స్టేజ్, జోర్లో కూడా ఫ్లవరింగ్ అండ్ గ్రెయిన్ ఫార్మేషన్, బాజ్రాలో హెడింగ్ అండ్ ఫ్లవరింగ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ కమ్స్ అండర్ విచ్ జోన్? అగ్రో ఎకనామిక్ జోన్, సెకండ్ జోన్ కింద వస్తుంది. ప్రొడక్షన్ ఆఫ్ ఫౌండేషన్ సీడ్ స్టేజ్ మే నాట్ బి అడాప్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ క్రాప్స్. క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్కి దీన్ని మనము అడాప్ట్ చేసుకోం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీవ్స్ ఈస్ నాట్ కౌంటెడ్ వెన్ అన్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఈస్ శాంక్షన్? ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్స్ మనం కౌంట్ చేయడం. వెన్ అన్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు మనం ఈఓఎల్స్ని కౌంట్ చేసుకోం. ఇన్ ఏపీ ఎస్విపి వాజ్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ఖరీఫ్ 95 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని మైట్ బి నోయింగ్. అంటే వాళ్ళే ఇంత సబ్సిడీకి ఫార్మర్స్కి ఇస్తారు. ఆ క్రాప్ అంతా అయినాక సబ్సిడీకి అంటే ఆల్మోస్ట్ 75% కానీ అట్లా సబ్సిడీకి ఇచ్చేసి ఆ క్రాప్ వచ్చినాక హార్వెస్ట్ చేసినాక వాళ్ళే కొనుక్కుంటారు అనమాట. దీన్ని సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అంటారు. కొన్ని ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకుంటారు. నౌ స్టేజ్ ద ఫస్ట్ బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ నిడదవోల్. The Andhra Pradesh Land Licensed Cultivators Act was promulgated in the year 2011 నుంచి ఈ యాక్ట్ స్టార్ట్ అయింది. సో వెరీ ఇంపార్టెంట్ కల్టివేటర్స్ యాక్ట్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ సో CCRC కదా ఇది. ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్ యాక్ట్ వాస్ ప్రొమల్గేటెడ్ ఇన్ ద ఇయర్ 2011. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రెసెంట్లీ కాల్డ్ యాంగ్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1965-66లో ఎస్టాబ్లిష్ చేశారు మన యాంగ్రీ యూనివర్సిటీ. అప్ టు విచ్ ర్యాంక్ of the officer to travel by air outside the state may be permitted by the head of the department? Up to deputy director వరకు త్రూ ఎయిర్ అంటే ఏరియల్గా ఫ్లైట్లో అలా ట్రావెల్ చేయడానికి అవుట్సైడ్ ద స్టేట్ పర్మిట్ చేస్తారు. అప్ టు డిప్యూటీ డైరెక్టర్. ప్రైమరీ సెక్టార్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అట్ కళ్యాణదుర్గంలో లాంచ్ చేశారు ప్రైమరీ సెక్టార్ మిషన్ అనేది. ద ఆబ్జెక్ట్ హెడ్ ఆఫ్ ద ప్లీడర్స్ ఫీ ఈజ్ 281. ప్లీడర్స్ ఫీ ఈజ్ 281. ఫర్టిలైజర్ అనలైసిస్ రిపోర్ట్ ఈ సబ్మిటెడ్ ఇన్ విచ్ ఫామ్? ఎల్ ఫామ్లో సబ్మిట్ చేస్తాం. ఫర్టిలైజర్ అనలైజ్ చేసిన రిపోర్ట్ని ఎల్ ఫామ్లో. రిమెంబర్ దిస్. అండర్ చంద్రన్న రైతు క్షేత్రం ఫర్ విచ్ క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ ఫర్ బోరాక్స్ వాస్ ప్రొవైడెడ్? సన్ఫ్లవర్కి ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే బోరాక్స్ చాలా ఇంపార్టెంట్ సన్ఫ్లవర్కి. సీడ్ ఫార్మేషన్ సీడ్ సెట్టింగ్ జరగాలంటే బోరాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సన్ఫ్లవర్కి. సో ఇన్పుట్ సబ్సిడీ అందులో ఇచ్చారు. విచ్ సెక్షన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 empowers to the authority concerned to appoint suitable persons as licensing officer? Under section 12 of insecticide act. And under which rule of insecticide rules 1971 the guidelines regarding aerial spraying operations were given? Rule 43 లో aerial sprayings కి permissions operations కి permission ఇచ్చారు, guidelines ఇచ్చారు. The clause 30 of FCO deals with labs for referee analysis. సో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. సో labs for referee analysis. What is the sample size for straight micronutrient fertilizers? 100 grams. If soil survey is done on any problem soil, then such a soil survey is called theme specific soil survey. Problematic soils లో చేసేదాన్ని theme specific soil survey అని అంటారు. The payment of allowance paid to the suspend employee is called subsistence allowance. సస్పెండ్ అయిన ఎంప్లాయీకి ఇచ్చే అలవెన్స్ని ఏమంటారంటే సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తాం అని చెప్తాం పేమెంట్. Under which one of AP service rules the disciplinary authority can frame the charges on a government servant? సో గవర్నమెంట్ సర్వెంట్ మీద డిసిప్లిన్ అథారిటీ ఛార్జెస్ని ఛార్జ్ చేయొచ్చు. అండర్ విచ్ రూల్ అంటే రూల్ 20. ఇట్ కమ్స్ అండర్ AP సర్వీస్ రూల్స్. రూల్ 20. Spot the detailed head of account code for the hiring of private vehicles. 134 అకౌంట్ కోడ్ కింద we can hire private vehicles, not we, so related persons. క్లోరోథెలానిల్ 75% WP అంటే వెటబుల్ పౌడర్. ఇట్ ఈస్ ఎ కాంటాక్ట్ ఫంగిసైడ్స్. అంటే ఎక్కడైతే మనకు డిసీజ్ కానీ ఎక్కడైతే ఉంటుందో ఆ స్పాట్ ఆ ప్లేస్లోనే మనము ఫంగిసైడ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఆఫ్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఫర్ ద సప్లై ఆఫ్ సన్రే ఆర్టికల్స్ ఈజ్ Sunday, it's I think Sunday articles is 2 towels in a year. రాష్ట్ర వ్యవసాయ సూచనలు ఆర్ ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ బ్రాడ్కాస్టెడ్ ఆన్ ఎవ్రీ సండే. ఈ రాష్ట్రీయ వ్యవసాయ సూచనలు అనేది ఎవ్రీ సండే బ్రాడ్కాస్ట్ చేస్తారు.
What is the minimum germination limit for the foundation seed of paddy? 98% ఉండాలి. Under which section of Insecticide Act 1968, if any stock is seized, immediate action for the custody is to be taken. Stocks seized చేస్తే immediate action తీసుకోవాలి. Section 22. The APCS conduct rules అనమాట. 1991 can apply to only on any state government employee. NWDP in the rainfed areas. So National Watershed Development Project was restructured with emphasis on vegetative conservation measures in the year 1990 to 91. Separate horticulture department was derived from the agriculture from 1982 నుంచి స్టార్ట్ అయింది. టు ఇంప్లిమెంట్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, వాట్ ఈస్ ద మినిమమ్ సైజ్ ఆఫ్ ఏ క్లస్టర్ ఇన్ రైన్ఫెడ్ ఏరియాస్? 100 hectares ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద బడ్జెట్ కంట్రోల్? సాలరీస్, ఫనరల్ ఛార్జెస్, ఎఫ్టీ అన్నీ కూడా ఎగ్జామ్ చేశారు. కార్బరిల్ ఈజ్ ఏ మోడరేట్లీ టాక్సిక్ ఇన్సెక్టిసైడ్ అని. వాట్ ఈస్ అడ్మిషబుల్ పర్సంటేజ్ ఫర్ ప్రొఫెషనల్ పెన్షన్? 75%. The kind of seed used in seed village program, foundation seed use చేస్తారు. What is the seed multiplication ratio of soybean? 1:16. Digital planimeter is a cartographic equipment. The number of samples to be drawn in the case of micronutrients, 4 samples. Rule 51 of AP pension rules deals with anticipator pension. As per seed rules 1968, form number 5 is used for the purpose of request to seed analyst. L form లో మనము శాంపుల్ టెస్టింగ్ అనలిస్ట్ని పనిచేస్తాం. ఇక్కడ రిక్వెస్ట్ సీడ్ అనలిస్ట్కి రిక్వెస్ట్ పెడతాం. ఇన్ విచ్ క్లైమాటిక్ జోన్ 1000 to 1100 mm rainfall range is recorded. North coastal zone. The soils of south agroclimatic zone of AP are which type? Shallow to moderately deep red loamy soils. Essential Commodities Act came into force in the year 1955. మనకి ఈవెన్ ఫర్టిలైజర్ యాక్ట్ వచ్చింది కూడా అండర్ ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ఏపీ అట్ ప్రెసెంట్? 22.6. యాక్చువల్ నార్మల్గా ఉండాల్సింది 33.3% ఉండాలి ఫారెస్ట్ ఏరియా అనేది. బట్ ప్రెసెంట్ 20.6. రెఫరల్ ల్యాబొరేటరీ ఫర్ సీడ్ టెస్టింగ్ ఈస్ లొకేటెడ్ ఎట్ వారణాసి. ఇఫ్ టాక్సిటీ ఆఫ్ అన్ ఇన్సెక్టిసైడ్ ఈస్ డిస్క్రైబింగ్ యాజ్ హైలీ టాక్సిక్, దెన్ ద రేంజ్ ఈస్ toxicity range LD 50 milligrams of AA per kg body weight, 201 to 2000 range. In which of the following was the seed analyst notified under the Seed Act shall furnish the analytical report? Analytical report అనేది 7th formula ఇస్తారు. The period of validity of a GPF final withdrawal authorization issued by AZ from the date of sanctions, 6 months. Under which treasury rule withdrawal of government money is dealt? గవర్నమెంట్ మనీ విత్డ్రాల్ చేసేది ట్రెజరీ రూల్ 16th కింద వస్తుంది. C3S1 క్లాస్ ఆఫ్ వాటర్, మనకు C1 S1 C2 S2 అలా కొన్ని క్లాసెస్ ఉంటాయి. అందులో C3S1లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయంటే హై సెలినిటీ అండ్ లో సోడియం ఉంటాయి. FM కిసాన్ వాణి స్టేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈస్ లొకేటెడ్ అట్ మార్కాపురంలో ఉంది. అండర్ విచ్ స్కీమ్ కస్టమ్ హైరింగ్ స్టేషన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్? RKVI రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మన కస్టమ్ హైరింగ్ సెంటర్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. So I hope you all like this video, and if you like this video, please like, share and subscribe to my channel. Thank you.